డీటెయిల్స్ చూస్తే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత రఘునందన్ రావు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ లో వెంకట్రామిరెడ్డి పేరు చెప్పారని 3 సార్లు 3 కోట్ల రూపాయలు కార్లలో తరలించారని కిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారని రఘునందన్ ఆరోపించారు. దీనిపై ఎందుకు స్పందించడం లేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వెంటనే డీజీపీ స్పందించి వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేయాలని ఆయన కోరారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత రఘునందన్ రావు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ లో వెంకట్రామిరెడ్డి పేరు చెప్పారని 3 సార్లు 3 కోట్ల రూపాయలు కార్లలో తరలించారని కిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారని రఘునందన్ ఆరోపించారు. దీనిపై ఎందుకు స్పందించడం లేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వెంటనే డీజీపీ స్పందించి వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేయాలని ఆయన కోరారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ నడి తెలుసుకుందాం. వెంకట్, ఏంటి అప్డేట్స్? రఘునందన్ రావు డీజీపీకి లేఖ రాసినట్టు తెలుస్తుంది. వెంకట్రామిరెడ్డిపై ఏంటి ఫిర్యాదులు, ఏం పేర్కొన్నారు? అప్డేట్స్ ఏంటి? శంకర్, ఏదైతే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో గత కొద్ది రోజులుగా సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మన ఏదైతే మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో మాజీ ఐఏఎస్ అధికారి తర్వాత ఇప్పుడు ప్రస్తుత రాజకీయ నాయకుడు పి వెంకట్రామిరెడ్డి పేరు చాలా కీలకంగా ఉంది. గతంలో ఇతను అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ అధికారులతో ఒక ఎస్ఐతో కలిసి మొత్తం 3 కార్లలో 3 సార్లు 3 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. ఇదంతా కూడా వాళ్ళ సోదరుడైన రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్స్ చెందిన కంపెనీ డబ్బులుగా చూపిస్తూ వీళ్ళు పోలీసుల కన్సైగర్లో ఇవన్నీ పోలీసుల వాహనాల్లోనే పంపించారు అని చెప్పేసి ఇప్పటికే రాధాకిషన్ రావు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు ఆ పోలీసులు క్లియర్ గా నేపథ్యంలో ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేయాలి. ఈ కేసులపై పూర్తి స్థాయిలో సీనియర్ ఐపీఎస్ అధికారిని దర్యాప్తు అధికారిగా చేస్తూ ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి వెంటనే వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా రఘునందన్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశాడు. అయితే ఫిర్యాదు లేఖలో చాలా క్లియర్ గా పేర్కొన్నాడు. పోలీసుల దర్యాప్తు లేదు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఇప్పటికే అధికారులను విచారించిన పోలీసులు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కింది స్థాయి చాలా మందిని కూడా అరెస్టు చేయాల్సింది. దర్యాప్తులో చాలా కీలకంగా పేర్కొన్న వెంకట్రామిరెడ్డిని ఎందుకు అరెస్టు చేయకూడదు అని చెప్పేసి ఆ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇప్పటికే ఈ కేసులో చాలా ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఈ పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తు చేయించి వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఓకే.